అల్లు అర్జున్ గారికి మధ్యలో కొంచెం ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అలా వైసీపీ వారికి సపోర్ట్ చేయడం వల్ల దానిపైన ఒక అభిమాని అనే ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్కి మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళాడు. అంటే అక్కడ ఫ్రెండ్కి ఎంత వాల్యూ ఉందో అల్లు అర్జున్ గారి వల్ల తెలిసింది. ఫ్యామిలీ పక్కన పెట్టు, రాజకీయం పక్కన పెట్టు, ఒక ఫ్రెండ్కి మాట ఇవ్వటం బట్టి అక్కడికి వెళ్తాం అయితే జరిగింది. అది తప్పు అయితే నాకు అనిపించలే. అంతకుముందు అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు, రామ్ చరణ్, సురేఖమ్మ, ఆ తర్వాత అల్లు అరవింద్ ముగ్గురు వెళ్ళారు. సో అల్లు ఫ్యామిలీ నుండి కూడా వెళ్ళి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. సో అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే జనాలు ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నెగిటివ్ని తొందరగా స్ప్రెడ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎవరు పట్టించుకుంటారు. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మన జనసేన పెట్టినప్పుడు పక్కన ఉన్నారుగా, మరి ఆ వీడియోలు ఎందుకు తీయట్లా, వాటి గురించి ఎందుకు మాట్లాడదులా? ఈరోజు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం వెళ్ళి మాట్లాడితే అదే పట్టుకొని నన్ను అన్ఫాలో చేశారు, ఇది చేశారు, అది చేశారు. అంటే ఫ్యాన్స్ అనుకోవడం తప్పు కావచ్చు. ఫ్యామిలీ మెంబరే అన్ఫాలో చేశాడు, ఫ్యామిలీ మెంబర్ నాగబాబు గారు ట్వీట్ చేశారు. సో ఫ్యామిలీ మెంబరే కదా, బయట వాళ్ళు అనుకున్నారంటే సెకండ్. ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మనం ఎలా తీసుకోవచ్చు? ఫ్యాన్స్ తీసుకోవడంలో తప్పేముంది? ఫ్యాన్స్ అన్నది ఇటు అటు రెండు వైపులుగా ఉంటారు. ఫ్యామిలీ దగ్గరికి వస్తే యాక్చువల్గా మనం మాట్లాడకూడదు ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అన్నది వాళ్ళు ఒకటే, బయటికి ఏదో చూపిస్తారు కానీ అందరూ ఒకటే. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటారు, తర్వాత కలుస్తారు కదా, ఆ 2-3 రోజులే ఉంటుంది ఏదైనా, తర్వాత కలిసిపోతారు. ఇల్లు కొట్టుకొని ట్రోల్ చేయడం తప్ప ఏం లేదు. అల్లు అర్జున్ గారు చేసిన పని మాత్రం ఇస్ కరెక్ట్ పని. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక వాల్యూ ఏంటో చూపించారు మళ్ళీ.